నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ నిజంగా క్రికెట్ అభిమానులకు పండుగలా మారింది. వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై స్కోరింగ్ పోరులో ప్రతి ఓవర్లో ఉత్కంఠ కనిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పవర్ ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో వికెట్లు పడిన చివర్లో వచ్చిన ఫినిషర్లు బౌండరీల వర్షం కురిపించి జట్టును భారీ స్కోరు దిశగా తీసుకువెళ్లారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందు ఉంచగలిగారు. ఈ లక్ష్యం చూస్తే మ్యాచ్ ముంబై వైపే మొగ్గు చూపుతుందని అనిపించినా సన్ రైజర్స్ బ్యాటింగ్ లోకి వచ్చిన తీరు మాత్రం మ్యాచ్ ను పూర్తిగా తారుమారు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి బంతి నుంచే దాడి ప్రారంభించి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతని 76 పరుగుల ఇన్నింగ్స్ లో టైమింగ్, ప్లేస్మెంట్ అద్భుతంగా కనిపించాయి. మరోవైపు మధ్య వరుసలోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ అసలు మ్యాచ్ ను ఒంటి చేత్తో తిప్పేశాడు. కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేయడం మాత్రమే కాకుండా ప్రతి షాట్ లో తన క్లాస్ ను చూపించాడు. స్పిన్నర్లపై రివర్స్ స్వీప్, వేగవంతమైన బౌలర్లపై శక్తివంతమైన షాట్లతో మైదానం నలుమూలలా పరుగులు సాధిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ప్రపంచ స్థాయి బౌలర్ బుమ్రా బౌలింగ్ కూడా అతని ముందు ప్రభావం చూపించలేకపోవడం గమనార్హం. మ్యాచ్ కీలక దశలో క్లాసెన్ వేగాన్ని పెంచడంతో అవసరమైన పరుగుల రేటు క్రమంగా తగ్గుతూ సన్ రైజర్స్ ఆధిపత్యం పెరిగింది. చివరికి మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించటం ఈ చేజ్ ఎంత సులభంగా సాగిందో చెబుతుంది. క్లాసెన్ ఇన్నింగ్స్ పై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన ప్రశంసలు మరింత హైలైట్ అయ్యాయి. అతను క్లాసెన్ ను ప్రస్తుత ప్రపంచంలోనే అత్యుత్తమ 2020 బ్యాటర్ గా అభివర్ణించడం అతని ఫామ్ స్థాయిని స్పష్టంగా చూపిస్తోంది. గత కొన్ని సీజన్లుగా క్లాసెన్ చూపిస్తున్న స్థిరమైన ప్రదర్శన, మ్యాచ్ ను ముగించే సామర్థ్యం సన్ రైజర్స్ కు పెద్ద బలంగా మారింది. ఇక ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తన స్థానం మరింత బలపరుచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ఈ జట్లు 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ దిశగా బలంగా దూసుకువెళ్తున్న ఈ జట్టుకు బ్యాటింగ్ విభాగం ప్రధాన బలం కాగా బౌలింగ్ విభాగం కూడా కీలక సమయంలో మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. కోచ్, సపోర్ట్ సిబ్బంది రూపొందించిన వ్యూహాలు కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాటర్లు చూపుతున్న ధైర్యం, మ్యాచ్ అవగాహన జట్టును ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ మ్యాచ్ మరోసారి 2020 క్రికెట్లో ఏ లక్ష్యం కూడా సురక్షితంగా కాదని నిరూపించింది. అభిమానులు చివరి బంతి వరకు ఉత్కంఠతో చూసేలా చేసిన ఈ పోరు ఈ సీజన్లో అత్యుత్తమ మ్యాచ్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి క్లాసెన్ మెరుపులు, హెడ్ దూకుడు, జట్టు సమిష్టి ప్రదర్శన కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఈ సీజన్లో టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా నిలబెడుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర.